నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆటవిక రాజ్యం నడుస్తోందా? ఏమిటి దారుణమైన పరిస్థితులు? ఎక్కడికక్కడ హింసాకాండ, కాళ్ళు పట్టుకోమని చెప్పటం, క్షమాపణ చెప్పమంటం, ఈ క్షమాపణలు చెప్పించటం, ఆడామగ తేడా లేకుండా కర్రలతో కత్తులతో దాడులు చేయటం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం, జర్నలిస్టులకి ఫోన్లు చేసి బూతులు తిట్టడం, బెదిరించటాలు, సాక్షి టీవీతో సహా మరికొన్ని టీవీ ఛానళ్ళని ఏపీలో ఎక్కడ దాదాపుగా రానివ్వకుండా చేయటం. ఇదే నా ప్రజాస్వామ్యం? ఇదే నా చంద్రబాబు గారు చెప్తూ వచ్చినటువంటి ప్రజాస్వామ్యం? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి నెలకొంటే మరి భవిష్యత్తులో ఇంకెంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయి? అంటే వేరే అభిప్రాయం ఉన్నవాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు, లేదా వైసీపీ భావజాలంతో పనిచేసిన వాళ్ళు, లేదా కార్యకర్తలు, వాళ్ళెవరూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి వీల్లేదా? కేవలం తెలుగుదేశం పార్టీ వారు, వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ బతకాలా? వీళ్ళందరినీ తరిమేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ నుంచి? ఏమిటి పరిస్థితి? ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలు అంటున్నారు తప్ప ఎవరూ దాడులు చేసుకోవద్దని ఎందుకు చెప్పడం లేదు? ఏమిటి దారుణం? ఏమిటి అన్యాయం? మాబోటి వాళ్ళం ఏం చెప్పాలి ఇంతకంటే ఘోరం? ప్రస్తుతం సాక్షి టీవీ అనేక చోట్ల రాకుండా చేశారు. అయితే యూట్యూబ్ ద్వారా మాత్రమే సాక్షి ప్రేక్షకులు వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా ఈ మీడియా సంగతి పక్కన పెడితే ఈ అరాచకాలు ఏంది, ఈ గోల ఏంది? అక్కడ ఎవరు మంగళగిరిలో అనంటే లోకేష్ గారిని ఎవరో ఏదో అన్నారని చెప్పి నానా హింస పెట్టి కాళ్ళు పట్టిస్తారా? ఇదే నా పద్ధతి? ఇదేంటి? ఇటువంటివన్నీ ఎవరి మీద దాడులు చేసినా మాబోటి వాళ్ళం కానీ ఎవరు సభ్య సమాజం ఎవరూ అంగీకరించదాలం. నేనైతే అనేక సార్లు ఎక్కడన్నా ఏదైనా చిన్న ఘటన జరిగితే కూడా నేను ఎటువైపు తప్పున్నా తప్పనే చెప్పాను. అయినప్పటికి కూడా రకరకాలుగా బెదిరించడాలు, ఏంది ఇది గొడవ? నాకేం అర్థం కావట్లేదు. ఎటుపోతున్నాం మనం? ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఈ రకంగా నాశనం చేసుకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు మాట్లాడితే బ్రాండ్ ఇమేజ్ అంటారు కదా. మరి గత వారం రోజులుగా సాగుతున్న ఈ దౌర్జన్యకాండ, హింసాకాండకి ఏ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది? అయితే తెలుగుదేశం మీడియా యథాప్రకారం తెలుగుదేశం నాయకుడు ఒకరి మీద హత్య చేసినట్టు వార్త ఇచ్చింది. ఆ వార్త ఇవ్వడానికి మనం తప్పు పట్టక్కర్లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాంటి వార్తలు అలా జరిగితే కనుక ఖచ్చితంగా ఖండించాల్సిందే. అది కారణాలు ఏంటి అనేది తెలుసుకుని నిజంగా అట్లా ప్రతి దాడా లేక ఏం జరిగిందనేది నాకైతే తెలియదు. కానీ బట్ ఆ వార్త ఇచ్చినందుకు మనమేం ఆక్షేపించగల. కానీ ఇన్ని 4 రోజులుగా, వారం రోజులుగా సాగుతున్న హింసాకాండ మీద ఒక్క ముక్క రాయని పరిస్థితి చూస్తే ఏమిటి? వీళ్ళకి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళ వైఖరి మారదు. మేము ఇట్లాగే ఒక పార్టీకి వ్యతిరేకంగానే చేస్తాము, ప్రజలకు వ్యతిరేకంగానే చేస్తాము, బాధితులకు వ్యతిరేకంగానే ఉంటామంటే ఇక ఇంతకంటే దురదృష్టకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇది రావణ కాష్టంలాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. చేయొద్దని మరొకసారి నేను ముఖ్యమంత్రిగా పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రస్తుతం ఆయన కుమారుడు మొత్తం చక్రం తిప్పుతున్నాడు కాబట్టి లోకేష్ గారు, ఆయనే ఇప్పుడు ప్రచారం జరుగుతోంది 11 రాత్రి వరకు మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అన్నట్లుగా నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, అందులో భాగంగానే ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. మరి వీటన్నింటినీ అడ్డుకునే పరిస్థితి, ఏ వ్యవస్థ అడ్డుకునే పరిస్థితి లేదా? గతంలో ఎక్కడన్నా ఒక చిన్న ఘటన జరిగితే ప్రైవేట్ కేసులని అదని ఇదని అడావుడి చేసి పార్టీకి పులిమి ఇంత అడావుడి చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంత అరాచకంగా జరుగుతుంటే ఇది ధర్మమా, ప్రజాస్వామ్యమా అని అడిగే పరిస్థితి లేకుండా పోయింది. మిగతా వాళ్ళు కూడా, మిగతా రాజకీయ పార్టీలు కూడా స్పందించట్లేదు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఆమె షర్మిల గారు వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడులు జరుగుతుంటే అల్లరిమోకలు అన్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు చేయొద్దని చెప్పట్లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? ముందుగా శర్మ గారు మీరు మాట్లాడండి. ఏమిటి అసలు ఈ కేసులు, వీటి మీద ఇట్లాంటి ఘర్షణల మీద, గొడవల మీద? ఇప్పుడు ఇందాక చూసాము టీవీలో ఒక అమ్మాయి, ఒక మహిళని, మరి అతను ఏమవుతాడో అతన్ని ఇష్టారాజ్యంగా బాతుంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా మారుస్తుంటే ఎట్లా? ఇది దాడికి ప్రతివాడి వచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో జనం బతకొద్దా? ఏమిటి ఈ పరిస్థితి? దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది? కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ అండి. ఇది న్యాయపరంగా కన్నా వీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో ఒక ఎంపీ
రోజుకి 3 సార్లు ఉన్నది లేనట్టుగా చెబుతూ, లేనిది ఉన్నట్టుగా చెబుతూ, అభూత కల్పనతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఒక కార్యక్రమం చేపట్టారు. అట్లాగే 175 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగే దాడుల్ని అందరూ కూడా సోషల్ మీడియా వచ్చి అందరూ కూడా ఈ రోజు ఈ దాడులు జరిగినాయి మా దాంట్లో అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడంటే 200 మంది మొత్తం 175 ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు భరోసా ఇస్తూ మీ దాడులు మా దృష్టికి వచ్చినాయి, మేము లీగల్ కార్యక్రమాలు చెందాము. ఈ దాడుల్లో ఇన్ని దాడుల్లో ఎఫ్ఐఆర్ నమోదైనాయి, ఇన్ని దాడుల్లో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు, ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ చెబుతూ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి కార్యకర్తలకు అండగా నుంచుంటే తప్ప ఈ దాడులు ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టినా, కంప్లైంట్ పెట్టినా, వ్యవస్థ స్పందించినప్పుడు చేయనప్పుడు వాళ్ళు ఎంత కక్షతో అయితే మీ సోషల్ మీడియాని వాడుకున్నారో అంతే దాంతో కేవలం కార్యకర్తలు కాపాడటం కోసం, కార్యకర్తలు చేయటం కోసం 200 మంది అభ్యర్థులు కూడా ముందుకు రావాలి. ఒక సాక్షి ఛానల్ ఒకటే అన్నిటిని బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే రోజుకి 10 సంఖ్యలో ఒక నియోజకవర్గంలో ఘటనలు జరుగుతున్నాయండి. మనం చూస్తే వైఎస్ఆర్సీపీ యూట్యూబ్ ఛానల్ కూడా నిన్న ఒక 5 పెట్టారు యూట్యూబ్ ఛానల్లో, అది మొన్న 3 పెట్టారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా ఇట్లాంటి దాడులు జరిగేవి కానివ్వండి, పార్టీ ఇన్ఫర్మేషన్ కానీ ఆ యూట్యూబ్ ఛానల్ కూడా యాక్టివేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టి ఈ నియోజకవర్గంలో ఇది జరిగినాయని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో పెట్టాలి. ఎందుకంటే వ్యవస్థ అసలు స్పందించట్లేదు కాబట్టి కనీసం ఈ విధమైన ప్రతిచర్య అయినా వస్తే, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలకి ఈ విధమైన భరోసా అయినా వస్తే చేస్తే ప్రజల్లోకి వెళ్ళి ఇన్ని దాడులు జరుగుతున్నాయా అని చెప్పి ఈ దాడులు ఆగే అవకాశం ఏదన్నా ఉంటుందేమోనండి. విజయవాడలో కూడా నిన్న ఒక ముస్లిం టైలర్ షాప్ ని విధ్వంసం చేసి రాత్రి ఒక పేద కార్యకర్త 2-వీలర్ వెహికల్ ని కూడా తగలబెట్టేశారండి. రాత్రి 2 వరకు కూర్చొని తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళినా సరే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. పేర్లు చెప్పినా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ముందుకు వెళ్తున్నారే తప్ప ఎక్కడా కూడా పేర్లు చెప్పిన వాళ్ళని పిలవటం కానివ్వండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం కానీ చేయటం కానీ ఏం జరగట్లేదు. అటువంటిప్పుడు గతంలో ప్రధానికి హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళకూడదా? ఎట్లా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి మరి? ఆ రకంగా ఇప్పుడు తప్పుడు కేసులు కూడా పెడుతున్నారంట కదా. ఇప్పుడు ఉదాహరణకి మన ఈ వైసీపీ అధికార ప్రతినిధి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆయన కారుమూరి వెంకటరెడ్డి గారి మీద ఓ తప్పుడు కేసు పెట్టారంట. ఆయన చెప్తున్నాడు. ఎట్లా అటువంటి వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అదే సార్, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు, చేస్తున్నారు. నేను కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కూడా ఏదో తప్పుడు కేసు పెట్టారు, చేస్తున్నారు. అవి ఎదుర్కోవాలంటే చేయాలంటే సార్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జగన్ గారు ఒక కార్యక్రమం చేపట్టి ఈ 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా ఈ నియోజకవర్గంలో ఈ దాడులు జరిగినాయి, వాళ్ళకి మేము ఇది ఉపశమనం కల్పించాము, వీళ్ళ తరఫున ఈ కేసులు పెట్టాము, స్టేషన్ లో ఇది లీగల్ చర్యలు మొదలైనాయి అని చెప్పి చేయాలి. మీరు చూడండి, ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా వాళ్ళకి కార్యకర్తలకు అండగా నుంచి ఉండేది ఒక లీగల్ టీం మాత్రమే నుంచుంటోంది. లీగల్ టీం గట్టిగా పోరాడుతోంది. దానికి మద్దతుగా రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చి మేము మీతోనే ఉన్నామని చెప్పి ఇంకా ఓటమిని వదిలేసి కార్యకర్తల్ని ఎలక్షన్స్ ముందు రోజు ఎట్లాగే ఇంటింటికి అయితే వెళ్ళారో అట్లానే ఇప్పుడు కూడా వాళ్ళు చురుగ్గా బయటికి వచ్చి ఈ దాడులు ఆపడానికి వాళ్ళ వంతు, వాళ్ళ గొంతు యూట్యూబ్ ద్వారా వినిపించాలి, చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి కూడా చూస్తే అండి, నాడు నేడు విద్య ద్వారా జగన్ గారు చిన్నపిల్లలని బాగా చదివించి, ఇంగ్లీష్ చదువులు చదివించి తల్లిదండ్రులు కార్లు, విమానాలు ఎక్కించాలనే ఒక ప్రయత్నం చేసి ముందుకెళ్తే అక్కర్లేదు, మేము పాత ఆర్టీసీ బస్సుల్లోనే తిరుగుతాం, మేము మా పిల్లల భవిష్యత్తు బాగా చదివించి కార్లు, విమానాల్లో మేము తిరగక్కర్లేదు అని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణాలు లాంటివి కోరుకొని ఓట్లు వేసి చెంది ఈ విధంగా జరిగితే ఇట్లాంటి దాడులే జరుగుతున్నాయి. మీరు చూడండి, అదే వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళే కార్లు కొన్ని ఇచ్చేవాళ్ళు, వాళ్ళే విమానాల్లో తిప్పేవాళ్ళు. అదంతా వదిలేసి అంటే మనం ఆపాదించకూడదు, అట్లా అది కరెక్ట్ కాదు. పూర్తిగా మనం జనరల్గా ఏదో మాట్లాడుకుంటే అది వేరే విషయం, కానీ బట్ టీవీలో మాట్లాడేటప్పుడు మనం ఓటర్లను తప్పు పట్టడం అనేది అది రకరకాల కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం, అది వేరే చర్చ అనుకోండి. బట్ మనం అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా బెటర్. రాజు గుంతకల్ నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. అది ఘోరమనిపిస్తాను సార్, అది చూస్తా ఉంటే జగన్ గారు అంత మంచి పరిపాలన చేస్తూనే అరాచకం అన్నారు,
ఇప్పుడు ఇంత దాడులు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి, పోలీసుల ముంగట జరుగుతున్నాయి. ఇంత దారుణమా సార్? అది చూస్తా ఉంటే బాగా ఇబ్బంది అనిపిస్తాం సార్. బాగా అవును, ఆడమగ తేడా లేకుండా కూడా బాతున్నారు. ఏందో ఆశ్చర్యం. అవును సార్, పార్టీ కూడా కొద్దిగా తీసుకోవాలి సార్, స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు ఇంత ఏదైనా జరగగానే ముందు కట్ చేసి నానా యాగింగ్ చేస్తారు. అవును, ఇప్పుడు జగన్ గారు కూడా దీన్ని కొద్దిగా తీసుకోవాలి సార్, ఇంట్రెస్ట్ తీసుకోవాలి, దీన్ని బయటికి రావాలి. అవును, కోరుకోవాలి. ఇది ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఉంటాయి, సహజం. కానీ తన వాళ్ళని తను కాపాడుకునే పరిస్థితి బహుశా వస్తారేమో. ఇంకోటి సార్, అది ఆ లెక్కలు చూస్తే కూడా 17,20,000 ఓట్లు ఎక్కువ పడ్డాయి అనేది దాని గురించి న్యాయపరమైన పోరాటం కూడా చేయాలి సార్. అది చేయకుంటే ఎందుకు ఇవాళ నేను ఒక వీడియో చూశాను, మరి నిజం ఒకటితో తెలీదు. మోడీ గారి నియోజకవర్గం వారణాసిలో 11 లక్షల ఓట్లు పోలైతే 12,87,000 ఓట్లు కౌంట్ అయినాయి అని చెప్పి ఒక వీడియో వచ్చింది. మరి అది నిజమా కాదా అంటే మనం ఏం చెప్తాం నాకు తెలియదు ఆ విషయం, బట్ వీడియో అయితే నేను చూశాను. సార్ ఒక్క నిమిషం సార్, బీజేపీ కార్యకర్త ఒక వీడియో చూసినాము, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఓట్ చేసుకుంటూ పోతాను లెక్క పెట్టుకుంటా. ఓరే అట్లా కూడా వీడియో చూపించింది సార్. ఆ వీడియో బీజేపీ కార్యకర్త. ఏదేమైనా ఈ హింసాకాండ మీ ప్రాంతంలో కూడా జరుగుతా ఉందా? అక్కడ ఏం లేదు సార్, కానీ కొద్దిగా జగన్ గారు కూడా బయటకు రావాలి, ప్రజా ఉద్యమం జరగాలి సార్, లేకపోతే కష్టం ప్రజాస్వామ్యం ఇలా. అంటే ఏపీలో ఇంకా వేరే పార్టీ వాళ్ళు, వేరే వర్గం వాళ్ళు ఇప్పుడు కులాల పేర్లు పెట్టి తిట్టడం ఏంది? వాళ్ళెవరు, ఆ కులం వాళ్ళు ఎవరు అక్కడ ఏపీలో బతకొద్దా? దళితులు ఎవరు ఉండొద్దా? దళితుల మీద అది జరిగింది ఇది జరిగిందని ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ కొన్ని చోట్ల దళితుల మీద, బీసీల మీద, ఆయన ఎవరో రెడ్డి అని పేరున్నందుకు ఆయన మీద ఏంది ఇది అరాచకం? ఇట్లా ఇది మరి మంచి పద్ధతేనా? ఇట్లాంటివి జరగకూడదు. ఇట్లాంటి ఎవరైనా సరే అంతా సామరస్యంగా ఉండాలి. ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలి తప్ప ఇంకా ఎక్కువ చేస్తామన్నట్లుగా వెళ్ళటం అది ధర్మం కాదు. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఎట్లా ఏమిటి మీకున్నటువంటి తాజా సమాచారం? ఈ హింసాకాండకు సంబంధించి ఏం చేయబోతున్నారు పార్టీ పరంగా? నమస్తే అండి మీకు అందరికి. ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిక్కుబిక్కుమనేటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలందరూ కూడాను. ప్రజలందరూ అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరూ కూడాను వాళ్ళు ఏం తప్పు చేశారని ఈ విధంగా మీరు ఆ కక్ష సాధింపులు అట్లా చేస్తా ఉన్నారు అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ప్రాంతం అనేది కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడాను చాలా అరాచకంగా, చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ఈ ప్రవర్తించడం అనేటువంటిది చాలా బాధగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతా ఉందా, పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. ఏదో పిఠాపురంలో వర్మ గారి మీద జన సైనికులు దాడి చేశారనేటువంటి ఒక వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ ఒక కమిటీ వేశారంట. కమిటీ వేసేసి 15వ తారీఖు ఏదో నేను వస్తాను, ఈ బాధ్యులైన వాళ్ళకి చర్యలు తీసుకుంటామనేటువంటిది అన్నారు. సంతోషం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడాను ఎందుకు ఒక కమిటీ వేయకూడదు? పిఠాపురంలో వర్మ గారి మీద దాడి మీ దృష్టికి వచ్చినప్పుడు మిగతా అంతా కూడాను రాష్ట్రంలో జరిగేటన్ని కూడాను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింటాయి కదా. ఆయన టీవీలు చూస్తూ ఉంటాడు, సోషల్ మీడియా చూస్తూ ఉంటారు, అనుచరులు చెప్తా ఉంటారు కదా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీని మీద సమీక్షిస్తూ గవర్నర్ గారి తన ఎంపీల బృందంతో గవర్నర్ గారికి కూడాను మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది. అదేవిధంగా జిల్లాల వారీగాను పార్టీ నాయకులతో ఒక కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అధైర్యపడకూడదు. ఖచ్చితంగా దీనికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడాను దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టు మిగతా రాజకీయ పార్టీలు కూడా వారికి ఏమి ఒత్తిళ్లు ఉన్నాయో, లేకపోతే ఆ రాజకీయ పార్టీల నోటీసులో ఉందో లేదా ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతాయనేటువంటి భయంగా ఉన్నారో తెలియదు. కానీ మొత్తం అందరూ కూడా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా మిగతా వాళ్ళు ఎవరు చేసినా కూడా ఇలాంటి చర్యలని ఎవరు కూడాను మనము సమర్థించకూడదు, దాన్ని ఖండించాలి, ప్రజాస్వామ్యంలో పోరాడాలనేటువంటిది కోరుకుంటున్నాము. అదేవిధంగా మొత్తము కొత్తగా వచ్చినటువంటి యొక్క ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చారు. కేంద్రంలో కూడా ఏదైతే మేము 2019లో మేము కోరుకున్నామో మా అవసరం వాళ్ళకి ఏర్పడాలి, వాళ్ళకి మైనారిటీ ప్రభుత్వం రావాలి, మన మీద మనుగడ సాగించాలి అనేటువంటిది మేము కోరుకున్నామో ఆ యొక్క అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. వారి మీద ఆధారపడే ప్రభుత్వం వచ్చింది. చాలా సమస్యలు మీరన్నట్టు చాలా సమస్యలు ఉన్నాయి, విభజన సమస్యలు ఉన్నాయి, ప్రత్యేక హోదా మీరే అన్నారు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వరకు, అదేవిధంగా రైల్వే జోన్ వరకు కేంద్ర మంత్రివర్గంలో మీరు స్థానం కూడా తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ పోరాడి తీసుకుని వస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు, మేము కూడా సంతోషిస్తాం. ఇటువంటి సువర్ణ అవకాశం అనేటువంటిది ఎప్పుడు వస్తుందని అనుకోలేదు, కానీ అటువంటి సువర్ణ అవకాశం మీకు వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ విధంగా కక్ష సాధింపులు ఎందుకు వారి మీద వీరి మీద భౌతిక దాడులు ఏంటి?
నాకు తెలిసి ఆ బీహార్ లో అక్కడ ఇక్కడ మనమే చూసేది ఏంద్ర బీహార్ ఇలా ఉందంట గుండారాజ్ అనుకుంటాం. అటువంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉంటే ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు అత్యంత వయసు ఉంది. వయసులో కూడాను ఇది మీకు కూడా చాలా చెడ్డపేరు చంద్రబాబు గారు. ఇది ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయండి. దీన్ని ఇమ్మీడియట్ గా పురుష పెట్టండి. పోలీసులు కూడాను మీ యొక్క బాధ్యతలు ఏదైతే ఉన్నాయో పార్టీల పరంగా కాకుండా ప్రాంతాల పరంగా కాకుండా ఎవరు తప్పైతే ఎవరు దాడి చేస్తే వారిని ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకోండి, కేసులు కట్టండి. అది వైఎస్ఆర్సీపీ మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ ఏదో సర్పంచ్ అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టి వారిని కూడా ఎఫ్ఐఆర్ రాసేసి చూడండి. అదేవిధంగా హైకోర్టు కూడా నాకు తెలిసి ఎన్ని కూడా చూస్తా ఉంది కాబట్టి సుమోటోగా తీసుకుంటుందని అనుకుంటున్నాము. హైకోర్టు కూడా మా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు కొన్ని కేసుల దృష్ట్యా. ఖచ్చితంగా మీరు అన్నట్టు కక్ష సాధింపు అనేటువంటిది మీరు గతంలో మేము చేయకుండా కక్ష సాధింపు అన్నారు కదా. ఈ రోజు కక్ష సాధింపు అనేటువంటిది లేకుండా మంచి పరిపాలన చేయాలనేటువంటిది మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి మా యొక్క అధికార పార్టీ ప్రతినిధి మీద కూడా ఏదో గంజాయి దాంట్లో ఒకటి వస్తే దాన్ని ట్విట్టర్ లో ఫార్వర్డ్ చేశారట. దానికి అప్పుడు కేసు పెడితే తీసుకోలేదనేసి ఈ రోజు ప్రెజర్ పెట్టి ఆ యొక్క కేసు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ తీసేసి హైదరాబాద్ లో ఉంటే అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చారట. సో ఇది ఏంటిది? పరిపాలనగా మొదలే కాలేదు, ప్రమాణ స్వీకారాలు జరగలేదు, ఇంకా ఛార్జ్ తీసుకోకముందు ఎలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి భయం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యాపించి ఉంది. దయచేసి ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీ యొక్క అధిష్టానం కూడాను దీని మీద దృష్టి పెట్టి పోలీసులకు ఏదైనా కూడా ఆదేశాలు ఇచ్చి మీ కార్యకర్తలను అందరినీ కూడా సంయమనం పాటించాలని, ఇటువంటి దాడుల్ని ప్రోత్సహించొద్దు, ఖండించాలి, తీవ్రమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలనేటువంటిది కోరుకుంటా ఉన్నాం. రైట్. భాగ్యలక్ష్మి గారు సాలూరు నుంచి. భాగ్యలక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం, చెప్పండి. లేదండి, ప్రజలు బతకడానికి మాత్రం లేదండి. గొప్ప భయంకరంగా ఉంది. టీవీ చూడాలంటే భయం వేస్తుంది, సోషల్ మీడియా చూడాలంటే భయం వేస్తుంది. అవును, గొప్ప భయంకరంగా ఉంది. మరి ఎట్లా మరి ఇది ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నాకు అప్పుడు బాబు శ్రీనివాస్ గారు ఏదంటే మాకు జగన్ పోయాడని, జగన్ గెలలేదని అంటే ఇది గెలుపు జగన్ అయితే మాత్రం గెలిచాడండి. ఓకే, ఇది మాత్రము ఏదో మాకు ఒక అనుమానాలు అయితే మాత్రం ఉన్నాయి జనాలకి. ఓకే, ఇప్పుడు సరే, అది మనం వేరే చర్చ. అది కానీ ఈ రకంగా దాడులు జరగటం ఏంటి, ఈ గోల ఏంది? అవి వారం రోజులైనా కూడా చంద్రబాబు గారు మాట్లాడకపోవటం ఏంటి? మాట్లాడిన వైసీపీ మూకల దాడులకి ఎదుర్కోండి అని చెప్పటం ఏంటి? దాడులకి ప్రతి దాడులు అంటే రెచ్చగొడుతున్నారని చెప్పటం ఏంది? ఎక్కడైనా రెచ్చగొడతారా? ఇప్పుడు వీళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళు భరించలేని వాళ్ళు కొంతమంది ఎదురు దాడి చేసే ప్రమాదం ఉంటుంది కదా. ఈ రకమైన పరిస్థితి తీసుకెళ్తే రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అప్పుడు అట్లాగే ఎన్టీ రామారావు గారు 1983లో ఎలక్ట్ అవ్వగానే చిత్తూరు జిల్లా పదిరికుప్పం దగ్గర ఘోరమైన ఘటన జరిగింది. వెంటనే ఎన్టీఆర్తో సహా అందరూ రియాక్ట్ అయ్యారు. అక్కడ దళితులు కొంతమందిని సజీవ దహనం చేస్తే వెంటనే ఎన్టీఆర్ గారు వెళ్ళి రియాక్ట్ అయ్యి దాన్ని అంతటిని సెట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా జరుగుతూ ఉంటే ఈ అరాచకాలు, ఈ తెలుగుదేశం వస్తే ఇట్లాంటివి జరుగుతాయి అనేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి నాకు అర్థం కాదు. చంద్రబాబు గారు ఈ వయసులో 74 ఏళ్ల వయసులో అందరి మన్ననలు పొంది గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇట్లాంటి ఆటవిక పాలనకి నాంది పలుకుతున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. ఎవ్వరూ శాశ్వతం కాదన్న సంగతి ప్రతిరోజు మనకు అర్థమవుతూనే ఉన్నా కానీ దురదృష్టవశాత్తు మనం ఎవరం కూడా వీటిని మార్చుకోలేకపోతున్నాం. అదే బాధాకరం. ఇంకేమైనా మాట్లాడతామమ్మా భాగ్యలక్ష్మి గారు? ఆడతానండి, చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఎలా బ్రతుకుతామనే పరిస్థితిగా వచ్చింది ఇప్పుడు. అంటే ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట ఈ లెక్కన. అంటే వదిలితే వాళ్ళు ఏరుకుంటారా? ఏదంటే వాళ్ళు వస్తే ప్రజలకి న్యాయం చేస్తామని రాలేదండి, ప్రజలకి చంపుతామనే వచ్చారు. అయ్యో, అయితే ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చంపుతామని ప్రజలకి ఏమి జగన్ బాబు చేస్తామని వచ్చాడు, చేశాడు. ఓకే, సరే. సో ఇప్పుడు ఈ అనుభవాలు ఇవన్నీ చూస్తే భయం వేస్తుంది నిజంగానే. ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నటువంటి తీరు ఆశ్చర్యం వేస్తుంది. పైగా మళ్ళీ స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, అది విచిత్రమైన పరిస్థితి. రైట్. శర్మ గారు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రజలు ఏ రకంగా ఉండాలి, ఎట్లాంటి సంయమనం పాటించాలి? నేనైతే దాడి వద్దు, ప్రతి దాడి వద్దు అంటాను. కానీ మనం చెప్పినట్టు వినదు కదా. ఇప్పుడు వాళ్ళ ఉదాహరణకి ఎక్కడో కర్నూలు జిల్లాలోనూ ఎక్కడో అది మాత్రం వేశారు తెలుగుదేశం మన ఈనాడు వారు. ఓకే, అది వేయటాన్ని మనం తప్పుపట్టక్కర్లా. ఇన్నాళ్ళుగా జరుగుతున్న హింసాకాండ గురించి ఒక్క ముక్క రాయట్లేదంటే అంటే వాళ్ళ వైఖరి మారినట్లేనా? ఇప్పటికి కూడా అదే ప్రకారం ఉంటాం, ఏమైనా సరే మేము ఇదే రకంగా వైసీపీని వాళ్ళు ఎవరైనా సరే బతకనివ్వనే ధోరణిలోకి వెళ్తున్నారా? వైసీపీ వాళ్ళు ఎవరు ఇట్లాంటి
దాడులు చేయడానికి చేయమని నేను ఎప్పుడు చెప్పను, చేయొద్దు కూడా. కానీ ఈ పరిస్థితి ఎట్లా, ఈ వైసీపీ వాళ్ళు కూడా ఇట్లాంటి దాడులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు పెడితే తీసుకోరు, కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఇంకా రాలేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఎట్లాగే తన్నులు తింటా భరించాల్సిందేనా? ఏమన్నా ఎట్లా ఎదుర్కోవాలి? కనీసం ఏ ఊరికి ఆ ఊరు కమిటీలు వేసుకుని ఏమన్నా నిలబడే అవకాశం ఉంటుందా? గతంలో లోకేష్ గారు ఏదైతే పిలిపించారో ఎక్కువ మంది కేసులు ఉన్న వాళ్ళకే పదవులు చేస్తామన్నారో అది ఇంకా వీళ్ళల్లో నాటుకొని వీళ్ళు చేసే దాడులు సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి నాయకుల దృష్టిలో పడటానికి కానివ్వండి, ఆ ఊళ్ళో చేశారు మనం చేయకపోతే మనం తక్కువ అవుతామన్న దాంతో కానివ్వండి ఈ దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దాడులు ఆపాలని చెప్పి వారు పిలుపునివ్వాలి, చేయాలి. అదే విధంగా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా, వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక ప్రొటెస్ట్ అనేది రావాలండి. మా కార్యకర్తల మీద దాడులు చెందుతున్నారు అని బహిరంగంగా వాళ్ళు వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి. వాళ్ళ మౌనము మిగతా కార్యకర్తలు ఇంకా బలంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కనీసము ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టడానికి కూడా విజయవాడ లాంటి నగరాల్లో కూడా ఎవరు ముందుకు రావట్లేదు. సరే ఈ రోజు కొట్టారు అయిపోయింది, మళ్ళీ ఎఫ్ఐఆర్ పెట్టి కేసు పెడితే మళ్ళీ ఇంకొకసారి కొడతారేమోనని చెప్పి కేసులు కూడా పెట్టడానికి బాధితులు ఎవరున్నారో వాళ్ళు ముందుకు రాని పరిస్థితి. మేము ధైర్యం చెప్పి ఇంకా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. దీంట్లో ఎక్కువగా సఫర్ అవుతుంది పేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాల వారే కనపడుతున్నారు కదా ఎక్కువగా. అవునండి, వారే కనబడుతున్నారు, వాళ్ళ మీదే దాడులు జరుగుతున్నాయండి. ఎవరు చూసినా సరే కనీసం ఏ రోజుకు ఆ రోజు పొట్టకూటి కోసం బతికే వాళ్ళందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అతి కొద్ది మంది ఎమ్మెల్యే ఎంపీలే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా స్పందిస్తున్నారు. అందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి దాడి కూడా వాళ్ళ నియోజకవర్గంలో జరిగింది సోషల్ మీడియా ద్వారా బయటికి తీసుకొచ్చి దాడుల మీద మేము ఈ చర్యలు చేపట్టాము, ఈ కంప్లైంట్ పెట్టాము, ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి, మీ టీడీపీ వాళ్ళ పిల్లల భవిష్యత్తులు వాళ్ళ భవిష్యత్తులు కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతే ఇబ్బంది పడతారు చేస్తారని ఒక ఎడ్యుకేషనల్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చేటట్టుగా కేసులు ఎవరికైనా ఫ్యూచర్ లో నష్టం కలుగుతాయి అనే ఒక భయం వాళ్ళలో కలిగించి చేసి ఈ కేసులన్నిటి నుంచి బయటికి రావడానికి మీరు కోర్టుల చుట్టూ తిరగడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడతాయి చేస్తాయి. కాబట్టి ఈ క్షణం 41 సిఆర్పిసి నోటీస్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు దాడికి, కానీ ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనే కార్యకర్తలందరికీ, అన్ని పార్టీ కార్యకర్తలకి కూడా మైండ్ లోకి వెళ్ళేటట్టుగా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కూడా జరగాలి, చెందాలంటే అప్పుడు కానీ దాడులు రావు. క్షణిక కాలంలో నాయకుల కోసం దాడులు చేసే టీడీపీ కార్యకర్తలందరూ కూడా తర్వాత కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు, చేస్తారు. వాళ్ళ రోజువారీ పనులు మారుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది గమనించుకొని ఈ దాడులకి ఎవరు కూడా ప్రేరేపించినా సరే ఎవరికి వారి సంయమనం పాటించి దాడులకు వెళ్లకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఇప్పుడు వీటి మీద పార్టీ పరంగా ఇంకా యాక్టివ్గా లేదు అనేటువంటి భావన కొంత శర్మ గారు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎట్లా మీరు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రత్యేకించి పేదలు, బలహీన వర్గాల వారు, దళితులు వీళ్ళందరి మీద దాడులు జరుగుతున్న తీరు ఎట్లా, మీకు వస్తున్న సమాచారం ఎట్లా ఉంది? వీటిని ఎదుర్కోవడానికి ఎక్కడికక్కడ ఎట్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నారా, లేదా ఇంకేదన్నా నాయకులు పర్యటనలు చేస్తున్నారా? మరి నిలబడే పరిస్థితి ఉందా లేదా? లేదు వైసీపీ వాళ్ళంతా రాష్ట్రం వాళ్ళు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలా? ఖచ్చితంగా అండి. ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అందరితో లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. మీరు అన్నట్టు కమిటీలు ఆల్రెడీ ఈ పాటికే జిల్లాల వారిగా కమిటీలు వేశారు. ఆ కమిటీ మెంబర్లు కూడాను కొన్ని చోట్ల ప్రారంభమయ్యారు. వెళ్ళి ఈ యొక్క బాధితుల్ని ఓదారుస్తూ సంబంధించిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తూ కేసులు కట్టేస్తూ ఎవరు కూడాను మన పార్టీ సైడ్ నుంచి కూడాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి కూడాను ఎవరు కూడా భయపడకూడదు. ఎవరైనా దళితులు కానీ, ముఖ్యంగా మీరు అన్నట్టు వాళ్ళు కానీ ఎవరు కూడా అధైర్యపడకూడదు. ఈ యొక్క ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఉత్సవాలు చేసుకోండి, ఊరేగింపులు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఈ యొక్క దాడులు అనేటువంటిది చాలా తప్పనేటువంటిది మొత్తం అంతా కూడా సభ్య సమాజం బయటకు వచ్చి చెప్పలేకపోయినా కూడాను వాళ్ళు కూడా మనసులో ఇదే యొక్క ఫీలింగ్ లో ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ హైకోర్టుకి మీరు అన్నట్టు హైకోర్టుకి కానీ ఆ యొక్క ఏ విధంగా కేసులు వేయాలి, ఎఫ్ఐఆర్లు ఎందుకు కట్టకూడదు అనేటువంటిది కూడా దాని మీద కూడాను నిన్న ఆదివారం కూడా చర్చించలేము. ఈ రోజు కూడా నాకు తెలిసి బహుశా ఆ యొక్క దీని గురించి చర్చ జరిపించేసేసి ఏ విధంగా ఈ యొక్క దాడుల్ని మనము
ఆపాలి, ఏ విధంగా వాళ్ళకి ఓదార్చాలి, ఏ విధంగా ధైర్యం ఉండాలి అనేటువంటి విషయం మీద అంతా కూడా క్లుప్తంగా ఉంది. ఎవరు కూడాను దీని గురించి ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణం మళ్ళా చేయబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కవ్వింపు చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారు అని అంటున్నారు కదా. ఎవరైనా కవ్వింపు చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కేసులు కట్టేయండి, పలానా కేసులు. అంతేగాని మీ యొక్క వాళ్ళని వెళ్ళి దాడులు చేయండి, ప్రతి దాడులు చేయండి అనేటువంటి చెప్పడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. అంతటువంటి పెద్ద ఆయనకని దేశ ప్రధాని మోడీ గారు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఆంధ్రప్రదేశ్లో ఇంత జరుగుతూ ఉంటే, అరాచకం జరుగుతూ ఉంటే దేశ ప్రధాని స్పందించగా, హోంమంత్రి స్పందించగా, రాష్ట్ర గవర్నర్ స్పందించగా ఎక్కడికి పోవాలి? జనమంతా అంటే అమాయకులు సైతం బలైపోవాల్సిందేనా ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో బతకాలా వద్దా అనే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? రాజకీయాల్లో గెలుపోవటంలో ఉండొచ్చు, ఏది శాశ్వతం కాదు కదా, జీవితమే శాశ్వతం కాదు. రోజు అర్థమవుతుంది ఏమవుతుంది, మహా అయితే చంపుతారు అంతే కదా. చంపిన తర్వాత మీరు ఎల్లకాలం వందలేళ్ళు ఎవరైనా బతుకుతారా? అటు ఇటు రెండు వైపులా కూడా ఖచ్చితంగా సంయమనం పాటించాలి. కేవలం ఈ తాత్కాలికమైనటువంటి వీటి కోసం ఇటువంటి ఘర్షణలకి వీటికి దిగితే రెండు వైపులా నష్టపోతారు. దయచేసి నా విజ్ఞప్తి, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజానికి మీరు చాలా తీరని అన్యాయం చేస్తున్నట్లు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మీద ఇప్పటికే పాడు చేశారు. ఇకపై కూడా మరి ఇదే పరిస్థితి కొనసాగితే చాలా పరిస్థితి ఇంకా పరిణామాలు తీవ్రం అవుతాయి. ఎందుకంటే ఎదుటివాడు కూడా మనిషే కాబట్టి ఎంత సమయం పాటించమన్నా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి మా బోటాలను తిడతారు, మీరు ఇట్లా మాట్లాడతారు, మేము వస్తున్నామని చెప్పి. నాకు ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు నేను ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వినేవాడిని. ఎవరైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా నీకేం తెలుసా, నువ్వు కూర్చుని కబుర్లు చెబుతావు, మేము అక్కడ ఏం పడుతున్నావు, మీకేం తెలుసు అనేవాళ్ళు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ రెండు వైపులా శాంతియుతమైన వాతావరణం ఉండాలి. ప్రత్యేకించి అధికార పార్టీ విషయంలో ఈ రకమైనటువంటి అరాచకాలకు దిక్కుండా జాగ్రత్త పడి అందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నా వాళ్లే అనుకోవాలి తప్ప కేవలం తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశంకి ఓటు వేసిన వాళ్లే నా ప్రజలు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదకరమైన ధోరణి అవుతుంది. అందులోనూ చంద్రబాబు గారు ఈ వయసులో అందరినీ కలుపుకు వెళ్ళాలి తప్ప ఈ రకమైనటువంటి కక్షపూరిత ధోరణులకు వెళ్ళకూడదు. సాక్షి టీవీని తీసేసినంత మాత్రాన ఏమవుతుంది? యూట్యూబ్లో చూసే పరిస్థితులు వచ్చినాయి, పరిణామాలు మారిపోతున్నాయి. సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ళు కూడా రావట్లేదు అంటున్నారు. సో ఇది కూడా మంచి పద్ధతి కాదు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. జీవితం అంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిందే. రైట్. శివశంకర్ గారు, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.